హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఇప్పుడు కామన్గా బాధపడుతున్న ప్రాబ్లం ఏంటి అంటే బ్యాక్ పెయిన్. ఎందుకు అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా అయిపోయింది. అంతేకాకుండా మనం తీసుకునే ఫుడ్ కూడా హెల్తీగా ఉండటం లేదు. అంటే చాలా మినరల్స్ ఇంకా విటమిన్స్ మనకి బాడీకి కావాల్సినవన్నీ కూడా మనం సరిగ్గా అందించకపోయినా కానీ ఇలాంటి బాడీ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, లేదు అంటే మనం ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడము, నించొని వర్క్ చేయడము, లేదంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు, మనం ప్రాపర్ కేర్ తీసుకోనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం యంగ్ ఏజ్లో కూడా ఇలాంటి ప్రాబ్లం చూస్తూ ఉన్నాం. అంటే మనకి లైఫ్ షెడ్యూల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, అంటే మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేదంటే మంచి లైఫ్ షెడ్యూల్ మనం పాటించకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మనకి ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా వర్క్ చేసుకోవాలన్నా కానీ, నడవాలన్నా కానీ, ఎక్కువసేపు కూర్చోవాలన్నా కానీ, జర్నీస్ చేయాలన్నా కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే బ్యాక్ పెయిన్కి మనకి చాలాసార్లు ఏంటంటే పెయిన్ వచ్చినప్పుడల్లా మనం ట్యాబ్లెట్సో లేదంటే స్ప్రేసో ఏవో ఇవన్నీ మనం వేసుకుంటూ ఉంటాం. అయితే ఎక్కువగా మనకి ఫార్మటికల్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల బాడీ అనేది ఆ మెడిసిన్స్కి చాలా అడిక్ట్ అయిపోతుంది. దానివల్ల మనకి ఇంకోసారి ఏదైనా మెడిసిన్స్ తీసుకోవాలి అంటే మనకి ఎక్కువ డోసెసో లేదు అంటే దానికంటే బెటర్ దానికంటే ఎక్కువగా మనకి డోసెస్ ఉండే ట్యాబ్లెట్స్ అనేవి వాడాల్సి వస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా మనం ఏమైనా సర్జరీస్ చేసుకోవాలి అంటే కూడా ఎక్కువగా మనకి కాస్ట్ ఉంటుంది. అండ్ మనం స్ప్రేస్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మనకి అది ఇన్స్టెంట్ రిలీఫే ఇస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనకి ఏంటి అంటే ఇంట్లోనే న్యాచురల్గానే మనం కొన్ని రెమెడీస్ని పాటించడం ద్వారా మనకి రిలీఫ్ కూడా ఉంటుంది, లాంగ్ టైం వరకు మనకు ఆ పెయిన్ రాకుండా ఉంటుంది, అండ్ అంతేకాకుండా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు అవి ఏంటి, ఎలా పాటించవచ్చో తెలుసుకుందాం. మనకి బ్యాక్ పెయిన్ని క్యూర్ చేసుకోవడానికి ఏంటి అంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ ఈ రెమెడీ అనేది మనకి ఏంటంటే కాన్స్టెంట్గా మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటే మనకి బ్యాక్ పెయిన్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. మనకి మసిల్స్ అనేవి, బోన్స్ అనేవి వీక్గా ఉన్నా కానీ, హార్మోనల్ చేంజెస్ ఉన్నా కానీ, వెయిట్ ఎక్కువగా ఉన్నా కానీ, మనకి అంటే కొంచెం ఎక్కువ ఫిజికల్ వర్క్ లేకపోయినా కానీ, కొంచెం ఏజ్డ్గా ఉన్నప్పుడు, ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా అయినా కానీ మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో మనకి ఏమైనా స్పైనల్ ఇంజరీస్ కానీ, లేదు అంటే స్పైన్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, మనకి ఈ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ మనకి వస్తూ ఉంటుంది కదా. అలాంటివి కాకుండా మనకి నార్మల్గా అయినా కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి ఈ రెమెడీ మనం పాటించినట్లయితే మనకి చాలా నార్మల్గా కొంచెం రిలీఫ్ అన్న మనకి బ్యాక్ పెయిన్ నుంచి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పాలు. ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు, మీరు ఎంతైతే తాగలుగుతారో అంత, ఒక కప్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మిశ్రీ తీసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ వరకు. నెక్స్ట్ పసుపు తీసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ పాలు తీసుకోవాలి అని చెప్పాను కదా, అవి కొంచెం మనం గోరువెచ్చగా కాచి తీసుకోవాలన్నమాట. పాలు మనకి వేడిగా ఉన్నప్పుడే అందులో ఒక 1 టీ స్పూన్ వరకు మనం మిశ్రీని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ డయాబెటిక్ కానీ, లేదు అంటే ఒకవేళ మిశ్రీ తినకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఉన్నవాళ్ళు మిశ్రీని అవాయిడ్ చేసేసి బెల్లం కానీ, లేదు అంటే ఇంకేమైనా సబ్స్టిట్యూట్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని పాలలో ఈ రెండు మనం మిక్స్ చేసుకోవాలి. మనకి పాలు అనేది ఏంటి అంటే కాల్షియం గ్రోత్కి మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇందులో మనం పాలను తీసుకున్నాం అన్నమాట. మీరు ఒకవేళ ఇన్ని పాలు తాగలేకపోతే మీరు ఒక చిన్న కప్ అంత పాలు కూడా తీసుకోవచ్చు. ఇందులో పసుపుని యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి చాలా బాగా నర్వ్స్ వీక్నెస్ని, మన బాడీలో ఉన్న నర్వ్స్ వీక్నెస్ని కానీ, లేదు అంటే మనకి మసిల్ పెయిన్స్ని కానీ, మసిల్ వీక్నెస్ని కానీ, మనకి ఇన్ఫ్లమేషన్స్ ఏమున్నా కానీ, ఇవేంటి మనకి ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుందంటే మనకి స్పైన్ దగ్గర మసిల్స్ కానీ మనకి ఏంటంటే ఇన్ఫ్లైమ్డ్ అయినప్పుడు, అంటే మనకి అవి వాపులు ఎలాగో కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడే మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మనకి అవి స్ట్రెయిన్ అయినప్పుడు, లేదంటే ఎక్కువగా మనం వర్క్ ఇవ్వనప్పుడు కానీ ఆ పెయిన్ వస్తూ ఉంటుంది కొంచెం వర్క్ చేయగానే. అయితే సో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అందుకనే ఇందులో మనం పసుపుని యాడ్ చేసుకొని పాలను తీసుకోవాలి. ఈ పాలు ఎవ్రీడే నైట్ కానీ, లేదంటే మార్నింగ్ టైమ్స్లో కానీ మీరు తీసుకున్నట్లయితే కంపల్సరీగా మనకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. మీకు ఇంకా ఫేస్ కూడా చాలా గ్లోయిగా అవుతుంది.
అండ్ అంతేకాకుండా మీకు హెయిర్ చాలా బాగుంటుంది, మన ఫేస్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది, అండ్ కాల్షియం కూడా చాలా బాగా బిల్డప్ అవుతుంది. మీకు రెగ్యులర్గా కాన్స్టెంట్ యూస్ మీరు కనుక చేస్తే మీకు తెలుస్తుంది, మీకు కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ చాలా బాగా తగ్గుతుంది అనమాట. అంతేకాకుండా నైట్ టైం ఈ పాలను తీసుకోవడం ద్వారా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోతుందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి యూటీఐస్తో బాధపడుతున్న వాళ్ళలో ఇందులో మనం పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఉన్న హెర్బల్ ఇంకా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి మన యూటీఐని క్లెన్స్ అంటే మన యూట్రస్ని క్లెన్స్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దాని ద్వారా మనకి యూటీఐ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా పీసీఓడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ పాలను తీసుకోవచ్చు. అండ్ మనకి వెయిట్ మేనేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం లెస్ ఫ్యాట్ పాలను తీసుకుని మనం ఈ రెమెడీని పాటించవచ్చు అనమాట. సో ఒకవేళ డయాబెటిక్ కానీ లేదంటే మనకి మిశ్రీ తీసుకోవడానికి రిస్ట్రిక్టెడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అది కూడా మనం అవాయిడ్ చేసేసి గోరువెచ్చని పాలల్లో మంచిగా, లేదంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాలలో పసుపు యాడ్ చేసేసుకొని మనం కొంచెం గోరువెచ్చగా అయినాక ఈ పాలను తీసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా కనుక తీసుకుంటే మాత్రం కంపల్సరీగా బ్యాక్ పెయిన్ క్యూర్ అవుతుంది, స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, అండ్ మీకు కీళ్ళ నొప్పులు వంటి సమస్య కూడా తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఐరన్ కంటెంట్ కూడా మన బాడీకి ఇవ్వడానికి, హిమోగ్లోబిన్ కంటెంట్ కూడా మనకి పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మనకి ఇది నర్వ్స్ వీక్నెస్ని తగ్గిస్తుంది, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. మార్నింగ్ కల్లా కూడా మనకి ఎనర్జీ చాలా బాగా బూస్ట్ చేస్తుంది, మనకి డే అంతా కూడా మనకి ఎనర్జెటిక్గా ఉండేలాగా చూస్తుంది, లేజీనెస్ తగ్గిస్తుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి కూడా చాలా బాగా ఇది పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా ఐసైట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఏజింగ్ కూడా మనకి తగ్గిస్తుంది అనమాట. అంటే డిలే అవుతుంది, మనకి రింకిల్స్ రాకుండా, ఏజింగ్ సైన్స్ రాకుండా కూడా మనకి డిలే చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మెయిన్గా మనకి మసిల్స్, నర్వ్స్ అన్నీ కూడా మనకి ఇన్ఫ్లమేషన్ కాకుండా, ఈ బ్యాక్ పెయిన్ రాకుండా మనకి కాపాడుతుంది, చాలా బాగా తగ్గిస్తుంది. సో బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీగా ఇలా కొంచెం గోరువెచ్చని పాలలో పసుపుని యాడ్ చేసుకొని కనుక మీరు తీసుకుంటే చాలా బాగా మీకు బ్యాక్ పెయిన్ అనేది క్యూర్ అవుతుంది. నెక్స్ట్ రెమెడీ, దీనికోసం ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే నువ్వుల నూనె. నువ్వుల నూనె చాలా బాగా మనకి కాల్షియం బిల్డ్ చేస్తుంది, మన బోన్స్కి చాలా బాగా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనం ఇక్కడ నువ్వుల నూనె తీసుకోవాలి. నెక్స్ట్ అల్లం తీసుకోవాలి. ఈ అల్లంని మనం ఏం చేయాలంటే ఫస్ట్ నీట్గా ఈ తొక్కంతా కూడా నీట్గా గ్రేట్ చేసేసుకొని ఈ అల్లంని, జింజర్ని బాగా గ్రేట్ చేసి స్క్వీజ్ చేసుకుంటే మనకి జ్యూస్ రిమూవ్ చేసుకోవచ్చు. ఆ జ్యూస్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో నువ్వుల నూనె తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఫస్ట్ నేను చెప్పిన విధంగా జింజర్ జ్యూస్ మనం తీసి పెట్టుకోవాలి అన్నాను కదా, ఆ జింజర్ జ్యూస్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. జింజర్ జ్యూస్ మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అన్నమాట. సో ఆ జింజర్ జ్యూస్ ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు మిక్స్ చేసేసుకొని బాగా ఈ రెండు కూడా బైండ్ చేసుకోవాలి. సో ఈ జ్యూస్ అంతా కూడా మనం ఇందులో నువ్వుల నూనెలో మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా మనకేంటి అంటే నువ్వుల నూనె మనకి కాల్షియం బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇందులో అల్లం జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా, అల్లం జ్యూస్ అనేది మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అనమాట. అంటే మనకి ఏదైతే బోన్ కానీ లేదంటే నర్వ్ కానీ మసిల్ కానీ మనకి ఇన్ఫ్లమేటెడ్ ఉంటుందో అది మనకి తగ్గిస్తుంది. దాని ద్వారా మనకి ఏంటంటే మన బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు, లేదు అంటే నర్వ్స్ వీక్నెస్ కానీ మసిల్ పెయిన్స్ కానీ మనం తగ్గించుకోవచ్చు, బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు, మన కీళ్ళ నొప్పులు కానీ తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి చాలా బాగా తగ్గించుకోవచ్చు అనమాట. కాల్షియంకి చాలా బాగా మనకి నువ్వుల నూనె హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా మిక్స్ చేసుకున్న ఆయిల్ని మీరు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. నార్మల్గా మనకి నువ్వుల నూనె అనేది బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసినప్పుడు అల్లం జ్యూస్ కూడా చాలా బాగా అంటే పోర్స్లోకి ఈవెన్గా మనకి వెళ్ళడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది కాబట్టి అల్లం జ్యూస్ ఇందులో మనం యాడ్ చేసుకున్నాం. సో ఈ రెండు కూడా మిక్స్ చేసేసుకొని మనం బ్యాక్కి మసాజ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా మీకు కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ లేదంటే బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ ఈ ఆయిల్తో కొంచెం మనం ఆ ఆయిల్ అనేది పెయిన్ ఉన్న ఏరియాలో అప్లై చేసుకొని బాగా ఒక 5 to 6 minutes పాటు లేదంటే 10 minutes పాటు మీ ఓపిక తగ్గగా మనం బాగా మసాజ్ చేసుకుంటే ఈ ఆయిల్ అంతా కూడా మనకి డీప్గా మసిల్స్లోకి ఇంకా బోన్స్లోకి మనకి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించి మనకి బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకి మీకు నీ పెయిన్స్ ఉన్నా కానీ లేదు అంటే ఎక్కువగా మనకి షోల్డర్ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా
ఈ ఆయిల్ని మనం అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఎక్కువగా వర్క్ చేసినప్పుడు కూడా మనకి షోల్డర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ అయిపోతాయి షోల్డర్ కానీ, లేదు అంటే హ్యాండ్స్ దగ్గర రిస్ట్ కానీ, ఇలాంటివన్నిటికీ కూడా మనం ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఆయిల్ మనకి ఏంటి అంటే ఇందులో మనకి నువ్వుల నూనె ఇంకా జింజర్ జ్యూస్ అనేది మనకు చాలా బాగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అండ్ కాల్షియంని యాడ్ చేస్తుంది. కాబట్టి ఇది మసాజ్ చేయడం ద్వారా మనకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అండ్ మీకు చాలా బాగా ఇది ఇన్ఫ్లమేటెడ్ ఏరియాస్ని కూడా క్యూర్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇది ఫస్ట్ మీరు మిక్స్ చేసి పెట్టేసుకొని మీకు పెయిన్ రోజు ఎవ్రీడే ఏదైనా ఒక టైంలో మీరు మార్నింగ్ ఈవినింగ్ కుదిరితే అలా 2 times అయినా చేయించుకోండి, లేదు అంటే వన్స్ అయినా కానీ మీరు ఈ ఆయిల్తో మసాజ్ చేయించుకోండి. లేదు అంటే వీక్లీ కనీసం ఒక రోజు వదిలేసి ఒక రోజు అయినా కానీ మీకు కుదిరినప్పుడు ఈ ఆయిల్తో కనుక మీరు మసాజ్ చేసుకుంటే కంపల్సరీగా మనకి ఈ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా తర్వాత మనకి కొన్ని సార్లు మనం ఇది యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు మనం స్టాప్ కూడా చేయొచ్చు. మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది కాబట్టి సో రోజు అప్లై చేయకపోయినా కానీ మనకి బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో నార్మల్గా మనకి పెయిన్ కిల్లర్స్ వేసుకునే కంటే, లేదు అంటే ఏమైనా స్ప్రేస్ కొట్టుకునే కంటే కూడా చాలా బెస్ట్ మెథడ్. మనకి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, లేదంటే మనకి ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఇలా మెథడ్ ఇది చాలా న్యాచురల్, ఇంకా మీకు బోన్స్ కూడా చాలా గట్టి పడతాయి అన్నమాట. సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేని రెమెడీ కాబట్టి అలా ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు ఈ ప్రొసీజర్ కనుక మీరు ఫాలో అయినట్లయితే కంపల్సరీగా బ్యాక్ పెయిన్ని క్యూర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం న్యాచురల్ పద్ధతిలోనే ఎఫెక్టివ్ రెమెడీస్ని ఎలా పాటించవచ్చు. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే అభిప్రాయాలు ఉన్నట్లయితే మా కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం